శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అధికారులు సాహిత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజున ప్రముఖ కవి పండితులు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాలు చేస్తున్న సందర్భంలో వారు ఒకానొక అంశాన్ని తమ ప్రవచనాల్లో ప్రస్తావించడం జరిగింది. ఇది స్వయంభూ నారసింహ క్షేత్రం అయితే ఇక్కడ పరమేశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశారు అనే యొక్క మాట వారి ప్రవచనాలలో రావడం జరిగింది. మరి దీని మీద స్థానికంగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య వారు స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య అధ్యక్షులు రామాచార్యులు గారు, అదేవిధంగా ప్రముఖ పురోహితులు సతీష్ గారు మనతో ఉన్నారు. వారు దీని మీద స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రామాచార్యులు గారు. నమస్కారం సతీష్ గారు. ముఖ్యంగా ఈ ప్రముఖ పండితులు ప్రముఖ కవి మరి గరికపాటి నరసింహారావు గారు తమ ప్రవచనాలలో ఇది ఇక్కడ స్వయంభూగా పరమేశ్వరుడు కూడా వెలిశారు అనే మాట ప్రస్తావన రావడం జరిగింది. దీని మీద మీరు వెంటనే మీరు స్పందించడం కూడా జరిగింది. అసలు ఏంటి ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది, దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? జై శ్రీమన్నారాయణ. భగవద్భావతులందరికీ కూడా సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం దేవాలయం వారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే వారి యొక్క పాండిత్యాన్ని మేము తక్కువ చేయలేము. ఎందుకంటే వారు సహస్రావధాని, గొప్ప పాండిత్యం కలిగినటువంటి, ఉభయ రాష్ట్రాల్లో కూడా మంచి పండితుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తి. అయితే యాదాద్రి క్షేత్రం గురించి నిన్న ఆయన చెప్పినటువంటి ప్రవచనంలో ఒక విషయాన్ని వారు స్పష్టంగా ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది కొంత మాకు బాధ కలిగించే విషయం. మాకే కాదు, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్థానికులకు కానీ, ఈ క్షేత్రంపై నమ్మకం ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనోభావన కలిగించేటువంటి విషయం అది. వారు నిన్న ప్రవచనంలో భాగంగా యాదాద్రి క్షేత్రము అనేది నారసింహ స్వయంభూ క్షేత్రంతో పాటుగా శివుడు కూడా స్వయంగా ఇక్కడ వెలిశారు. ఇది శైవ క్షేత్రం అని కూడా ప్రస్తావించారు వారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా వైష్ణవ సేవా సమాఖ్య తరపు నుంచి. ఎందుకంటే ఇది పంచనారసింహ క్షేత్రం, ఇది ఋషి ఆరాధన క్షేత్రం. అంటే ఒకటి రామాచారి గారు వారు కూడా ప్రస్తావించారు, ఇది ఋషి ఆరాధన క్షేత్రం, ఎక్కడ విష్ణువు ఉంటారో అక్కడ ఖచ్చితంగా శివుడు కూడా ఉంటారు అని ప్రస్తావించడం జరిగింది. ఇందులో మీకు అంతగా బాధ కలిగించినటువంటి అంశం ఏంటి? అసలు ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడ శివుడు ఉంటాడనేది వాస్తవమైనటువంటి విషయమే, దాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ విష్ణువు స్వయంభు నారసింహుడు, నారసింహ రూపంలో దశావతారాలు, విష్ణువు యొక్క దశావతారాలైనటువంటి అవతారాలలో పంచరూపమైనటువంటి నారసింహ అవతారము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ నారసింహ అవతారము స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. ఇంకా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, యాద ఋషి తపస్సు చేయడం వల్ల ఆ తపస్సుకు మెచ్చినటువంటి స్వామివారు వారి యొక్క కోరిక మేరకు, ఆ యాద ఋషి యొక్క కోరిక మేరకు 5 రూపాలలో ఇక్కడ వెలవడం జరిగింది ఈ విశాలమైనటువంటి గుహలో. అది జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర, లక్ష్మీనరసింహస్వామి అనేటువంటిది. ఇది మనకు ఎవరో చెప్పడం కాదు, స్కాంద పురాణంలోనే మనకు దీని గురించి ఈ ప్రస్తావన, ఈ క్షేత్ర మహత్యం గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది లోక విదితం. అయినప్పటికీ కూడా ఇక్కడ విష్ణువుతో పాటుగా స్కంద పురాణం అన్నారు. నేను ఒక డౌట్ తెలుసుకున్నా, అందులో ఈ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయం లేదు, ఆ ప్రస్తావన లేదు. స్కంద పురాణంలో ఇక్కడ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నట్టుగా స్కంద పురాణంలో ఎక్కడా కూడా వివరించబడలేదు. ఎందుకు ఆ తర్వాత వచ్చినట్టు ఈ ఆలయం? ఇది ఈ తర్వాత అంటే ఇక్కడ ముందుగా చైర్మన్ ధర్మకర్తగా వచ్చినటువంటి వారు ఎవరంటే రాయగిరి వాస్తవులైనటువంటి సీతారామయ్య గారు. వారు వచ్చిన తర్వాత వారు బ్రాహ్మణులు కాబట్టి వారి యొక్క ఆరాధ్య దైవము రాముడు మరియు శివుడు. బ్రాహ్మణుడు కాబట్టి శివుడు ఆరాధ్య దైవము. వారు రాముడిని కూడా కొలిచేవారు. వారి ఇంట్లో భాగంగానే ఒక చిన్నగా రామాలయం నిర్మించుకున్నారు ఆ రోజుల్లోనే. అక్కడ అదే సందర్భంలో శివాలయం కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ శివుడు ప్రతిష్టారూపమే కానీ స్వయంభూ కాదు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదే తప్ప స్వయంభూ కాదు. ఇది ముమ్మాటికి సత్యం. ఇది స్వయంభూ శైవ క్షేత్రం కాదు.
అక్కడ చైర్మన్ గారు, మొదటి చైర్మన్ గారు, ధర్మకర్త గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరాధ్య దైవం అంటే శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించాలి, ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంటే బాగుంటుంది, విష్ణు ఆలయం ఉంది కాబట్టి విష్ణు ఆలయంతో పాటుగా శివాలయం కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వారు ఇక్కడ శివాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది తప్ప అంతకుముందు ఏ పురాణంలో కూడా ఇక్కడ పర్వతలింగ రామలింగేశ్వర స్వామి వారు స్వయంగా వెలిశారు అనేటువంటిది ఎక్కడా ప్రస్తావన లేదు. ఇది కేవలం ప్రతిష్ఠ. శ్రీ వైష్ణవ ఆలయం స్వామి వారిది. ఇక్కడ మరి బ్రాహ్మణుడు శ్రీ వైష్ణవ ఆలయంలో ఉన్నటువంటి శైవులకు సంబంధించినటువంటి మరి చైర్మన్ గా వంశపారంపర్య ధర్మకర్తగా ఉండడం ఎట్లా జరిగింది? అది అంటే వారు పూర్వం నుంచి రాగిరి వాస్తవులు, రాగిరిలో పురోహితం చేస్తూ ఉండేటువంటి వారు. ఇక్కడ స్వామివారు వెలిసిన తర్వాత, ఇక్కడ ఆలయాన్ని గుర్తించిన తర్వాత మొట్టమొదటిగా వారు వచ్చి ఇక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆనాటి నుంచి వారిని ఆ తర్వాత వైష్ణవులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వంగీపురం నరసింహాచార్యుల గారని చెప్పి, ఆ తర్వాత మరిగంటి రామానుజాచార్యులు ఆండాళయ్య గారని చెప్పి పిలుస్తూ ఉంటారు వారని చెప్పి, ఆ తర్వాత ఒకటి సీతారామాచార్యుల గారని చెప్పి, ఈ విధంగా గొప్ప గొప్ప వైష్ణవులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఈ వైష్ణవ క్షేత్రంలో పూజారులుగా వారి యొక్క బాధ్యత నిర్వహిస్తూ స్వామివారి కైంకర్యంలో పాలు పంచుకుంటున్నటువంటి సందర్భంలో వీరిని చైర్మన్ గా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో వీరిని ఇక్కడి వాస్తవ్యులు కాబట్టి అప్పుడు యాదాద్రి క్షేత్రం పెద్దగా ప్రసిద్ధి పొందలేదు కాబట్టి రాగిరిలో పురోహితుడు, యాదగిరిగుట్ట పురోహితుడు అంతా కూడా ఒకటే అనేటువంటి ఉద్దేశంతో వీరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ చైర్మన్ గా అక్కడ అప్పగించడం, అప్పుడే బసవయ్య గారు రావడం, బసవయ్య గారి యొక్క కాలంలోనే వారికి చైర్మన్ గా ఇవ్వడం అనేది, పదవి ఇవ్వడం అనేది జరిగింది. ఆనాటి నుంచి వారి వంశమే, వారి తర్వాత సీతారామయ్య గారి తర్వాత కమలాబాయి గారు తర్వాత నరసింహమూర్తి, ఇప్పుడు ఉన్నటువంటి నరసింహమూర్తి గారు, వీరందరూ కూడా వరుసగా ఒక వంశపారంపర్యంగా వారి వంశమే ఆ ధర్మకర్త పీఠాన్ని కొనసాగిస్తూ ఉంది. అంతే తప్ప స్వయంభూ శైవ క్షేత్రం అనేది ఎక్కడా లేదు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఎందుకో శైవులు వచ్చారంటే కారణం ఇది. ఇక్కడ సహజంగా వస్తుంది. ఇది శ్రీ వైష్ణవ ఆలయం. ఇక్కడ మరి శైవులు మరి వాళ్ళు ఎందుకు వంశపారంపర్య ధర్మకర్తగా వచ్చారు అనేటటువంటి ఒక అనుమానం కూడా అనేక మందిలో కలుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనము గరికపాటి నరసింహారావు గారు ప్రముఖ కవి పండితులు, వారికి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. మరి వారు స్వయంభూగా పరమేశ్వరుడు ఇక్కడ వెలిశారు అని అనడంలో అంతరార్థం ఏముంటది అంటే? అదే మాకు అర్థం కాని విషయం. అదే అంత పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి, అన్ని అవపోసన చుట్టినటువంటి వారు, పురాణాలను ఇతిహాసాలను అన్నిటినీ కూడా అవపోసన చుట్టినటువంటి వాడు అంత వ్యక్తి కూడా, ఆ స్థాయిలో ఉన్న వారు కూడా ఈ విధంగా మాట్లాడము అనేది సబబు కాదు అనేటువంటి మా యొక్క ఆలోచన. కాబట్టి దయచేసి గరికపాటి వారికి మేము ఇప్పటికీ కూడా మనపూర్వకంగా విన్నవించుకుంటున్నది ఒకటే, దయచేసి మీరు ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని గురించి ప్రవచన చేయమని చెప్పి అధికారులు చెప్పారు కాబట్టి దయచేసి ఆవిర్భావాన్ని ప్రధానంగా తీసుకోండి. నృసింహ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎటువంటి సందర్భంలో జరిగింది, ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ నృసింహస్వామి యొక్క అవతారం ఏ విధంగా శాంతించింది, దీన్ని ప్రధానంగా తీసుకొని దాని మీదనే మీ వ్యాఖ్యానం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మా ఉద్దేశం. ఇప్పుడు మీరు అన్నారు నృసింహ ఆవిర్భావం మీదనే, ఆ సబ్జెక్టు మీదనే ప్రవచనాలు చేస్తే బాగుంటుందని అన్నారు. సరే, ఆ సబ్జెక్టే వారికి ఇచ్చారు, కానీ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్న క్రమంలో అనేక విషయాలను కూడా చెప్పాల్సి వస్తుంది. తప్పదు, చెప్పాలి. చెప్పినప్పుడు చెప్పండి, ఉన్న వాస్తవాన్ని చెప్పండి. దాన్ని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు? ఉన్న వాస్తవాన్ని చెప్పమంటున్నాం, మేము తప్పుపట్టడం లేదు. ఉన్న వాస్తవాన్ని మాత్రమే చెప్పండి. మీరు లేని దాన్ని సృష్టించి చెప్పకండి. మేము అనేది అదే, లేని దాన్ని మీరు సృష్టించకండి. ఉన్న వాస్తవాన్ని చెప్పండి. ఇక్కడ శివాలయం కూడా ఉంది, అది ఉపాలయం మాత్రమే. ఇక్కడ ప్రధానాలయం ఏంటి అంటే నరసింహస్వామి ఆలయమే ప్రధానాలయం. శివాలయము అనేది ఉపాలయం మాత్రమే. అది ఉపాలయంగానే దాన్ని చూడాలి. అక్కడ స్వామివారికి జరిగే కైంకర్యాలన్నీ కూడా దేవస్థానం ఆధీనంలోనే జరుగుతాయి. ఇక్కడ స్వామివారికి ఎలా జరుగుతున్నాయో అక్కడ ఆ స్వామివారికి కూడా అలాగే జరుగుతాయి. దీన్ని మేము తప్పుపట్టడం లేదు. శివరాత్రి మహోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేస్తారు దేవస్థానం వారు, కాబట్టి దేన్ని కూడా మేము తప్పు పట్టడం లేదు. కాకపోతే మేము దయచేసి వారిని విన్నవించుకుంటుంది ఏంటంటే ఉన్న వాస్తవాన్ని మాత్రమే చెప్పండి, లేని దాన్ని మీరు సృష్టించకండి. అంటే స్వయంభూ పరమేశ్వరుడు స్వయంభూ, అది ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి. మేము కోరుకునేది అదే, ఆ మాటను వారు వెనక్కి తీసుకోవాలి. ఇది స్వయంభూ శైవ క్షేత్రం ముమ్మాటికి కాదు, ఇది కేవలం స్వయంభూ నారసింహ క్షేత్రము మాత్రమే. వారు మొదటిసారి యాదగిరిగుట్టకు వచ్చేసినట్టున్నారు వారు, గరికపాటి నరసింహారావు గారు.
వారికి తెలియక యాదాద్రి క్షేత్రంలో విశిష్ట అంటే శైవ క్షేత్రం ఇది స్వయంభూ క్షేత్రం అని చెప్పి వారు చెప్పినారు. అది స్ఫటికలింగంతో ప్రతిష్ఠింపజేయబడింది. ఏదైతే ఈ క్షేత్రం ఉన్నప్పుడు ఇప్పుడు రామాచార్య గారు అధ్యక్షులు వారు చెప్పినట్లుగా ఏదైతే రాగిరి ప్రాంతానికి చెందినటువంటి సీతారామయ్య గారు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఆనాడు ఇక్కడ చేస్తున్నప్పుడు మా ఆరాధ్య దైవం కూడా శివుడు కాబట్టి శివో వై విష్ణు అన్నట్లుగా ఒక శివాలయం ఉంటే బాగుండు అనేటువంటి సంకల్పంతో దాన్ని ప్రతిష్ఠింపజేయబడ్డది. కేవలం యాదగిరిగుట్టకి అంటే ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిందిగా ఒక 90 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్ట ఇంత పేరు లేదు. ఆనాడు ఈ రాయగిరి గుండ్లపల్లి యాదగిరిగుట్ట యాదగిరిపల్లి గంగసాన్పల్లి ముత్తిరెడ్డిగూడెం ఇవంతా ఒక కలయిక ఉండే. దానికి సంబంధించి ఒక పురోహితునిగా సీతారామయ్య గారు ఉండే, భాస్కరాయణ సీతారామయ్య గారు ఉన్న తర్వాత ఒకనొక సందర్భంలో స్వామివారు వెలిసి ఉన్నారన్నప్పుడు వారు వచ్చి కైంకర్యాలు చేస్తున్నప్పుడు ఆనాడు సంబంధించినటువంటి పెద్దలు వైష్ణవానికి సంబంధించినటువంటి పెద్దలు ఆండాలయ్య గారు లాంటి మహామహులు సుదర్శనాచార్య గారు అదే విధంగా వచ్చే నరసింహాచార్య గారు అంటే పెద్దల మహత్వం అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి విశేష కైంకర్యాలు ఏ కైంకర్యం చేస్తే స్వామివారికి బాగుంటుందని చెప్పి దాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి పదండి అట్లా వాళ్ళు భాగస్వామ్యం జరిగింది అంతే. కాకపోతే నిన్న గరికపాటి నరసింహారావు గారు వారు ఏమనుకుంటూ వచ్చినారంటే ఇక్కడ విశిష్టమైనటువంటి శైవక్షేత్రం కూడా కలదు అని అంటే వారు మొట్టమొదటిసారి యాదగిరిగుట్టకు వచ్చినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత దేవస్థానం వారు బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి అంకురారోపణ కార్యక్రమంలో భాగంగా అయ్యా మీరు ఉంటే మీ ప్రవచనామృతం ఉంటే బాగుంటుంది అని చెప్పి పిలిచినారు. కాబట్టి కేవలం వారిని నృసింహ ఘట్టం గురించి అంటే స్వామివారు ఉద్భవించినారు, దేని గురించి ఉద్భవించినారు, అసలు ఈ చరిత్ర ఏమిటి అనేటువంటిది కొంత ఎందుకంటే వారు పేరుగానే అంటే ఉభయ రాష్ట్రాల్లో చాగంటి కోటేశ్వరరావు గారు ఏ విధంగానైతే పేరున్నదో గరికపాటి నరసింహారావు గారికి కూడా అంత పేరు సహస్రావధానం అంటే వారిని విమర్శించేంత స్థాయి ఎవరికి కూడా లేదు. వారికి అన్ని తెలుసు, కాకపోతే వారు తెలియక మొట్టమొదటి యాదగిరిగుట్ట దర్శనంకి వచ్చారు కాబట్టి తెలియక వారు శైవారాధన క్షేత్రం అని అనుండొచ్చు. దాన్ని మేము తప్పు పట్టట్లేము. కానీ మీరు మొట్టమొదటిసారి వచ్చిరు గరికపాటి నరసింహారావు గారు అంటారు. మొట్టమొదటిసారి వచ్చినా లేకుంటే రెండోసారి వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా వారు వచ్చినా రాకుండా కూడా ఇలాంటి పండితులకు ఏం జరుగుతుంది అంటే ఎక్కడ ఏ క్షేత్రం యొక్క విశేషం ఏంది, దాని ప్రాధాన్యత ఏంది, దాని చరిత్ర ఏంది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆయన మామూలు పండితుడేం కాదు, జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి ప్రముఖ కవి పండితులు. కానీ వారు ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని ఈ విధంగా చెప్పడం పట్ల మీరు కొద్దిగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. ఇంకొకటి హనుమంత్ గారు, ఇంకో విషయం ఏంటంటే మన హిందూ సనాతన ధర్మంలో 3 రకాల ఆచారాలు మనకున్నాయి. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ద్వైతము అనేది మధ్వాచార్యుల గారు ఏర్పాటు చేసినటువంటి అదొక ఇది. అద్వైతాన్ని ఆదిశంకరాచార్యుల గారు, విశిష్టాద్వైతాన్ని రామానుజుల వారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచనారసింహ క్షేత్రము రామానుజుల వారి యొక్క అడుగుజాడల్లో పాంచరాత్ర ఆగమ అనేటువంటి అనుసారంతో నడుస్తున్నటువంటి విశిష్టాద్వైత క్షేత్రం ఇది. దీన్ని ఒకప్పుడు అద్వైత క్షేత్రం అని కూడా ప్రస్తావించడం జరిగింది. దాన్ని కూడా మేము ఖండించినాం. అప్పుడు ఇది అద్వైత క్షేత్రం కాదు, ఇది విశిష్టాద్వైత క్షేత్రము, ఇది రామానుజుల పరంపర. వారి పరంపరలో పాంచరాత్రాగమ. ఇంకొకటి యాదగిరి క్షేత్రానికి ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి విశేషమైనటువంటిది ఏమిటి అంటే ఇప్పుడు సింహాచలంలో కానీ భద్రాచలంలో కానీ వైష్ణవ క్షేత్రాలలో జరిగేటువంటి నిత్య ఆరాధన ఏదైతే ఉందో అది ఇక్కడ సృష్టించబడింది, ఇక్కడ కనుగొనబడింది. పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఆరాధన ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ స్థానాచారులుగా పూర్వం స్థానాచారులుగా ఉన్నటువంటి శ్రీమాన్ వంగీపురం నరసింహాచార్యుల గారు ఆ ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేయడం, నిత్య ఆరాధన స్వామివారికి మనం చేసే నిత్య ఆరాధనను ఆ క్రమాన్ని వారు ఏర్పాటు చేయండి. అదే ఇప్పుడు అన్ని క్షేత్రాలు, అన్ని వైష్ణవ క్షేత్రాల్లో కూడా అదే ఆరాధన క్రమం పాటించబడుతుంది. అంతేకాకుండా వైష్ణవ ఆగమ పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆగమ పరీక్షల్లో కూడా ఇక్కడ జరిగే ఆరాధన యొక్క ప్రశ్నలు మాత్రమే వాళ్ళకి విద్యార్థులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని మీదనే వారికి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. అంత గొప్ప విశిష్టాద్వైత క్షేత్రం అయినటువంటి దీనిలో గరికపాటి నరసింహారావు గారు మళ్ళీ ఎందుకు అలా అన్నారో మాకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు.
ముఖ్యంగా ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు చేయడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇక మీ స్థానికంగా ఉన్నటువంటి మీ అర్చకులను కానీ దేవస్థానం అధికారులను కానీ లేదా ఈ యాదగిరిగుట్ట యొక్క క్షేత్ర మహత్యము చరిత్ర తెలిసినటువంటి వారిని సంప్రదించే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది, అదే ఉంటుంది. మళ్ళీ వారు సంప్రదించినరా లేదా అనేది మా వరకు అయితే రాలేదు. గుట్ట మీద అర్చకులను మాకు తెలిసి గుట్ట మీద అర్చకులను కూడా వారు సంప్రదించలేదు. సంప్రదించలేదని మీరు అంటే కొన్ని మాకు తెలుస్తుంటాయి కదా, కొన్ని వార్తలు వస్తుంటుంటాయి కదా, ఆ వార్తలను ఆధారంగా తీసుకున్నట్టయితే సరే వారిని కూడా ఏం సంప్రదించినట్టు మాకు అనిపించలేదు. మేము కోరేది అదే, సరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కసారి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను ఈ క్షేత్ర విశిష్టత ఏమిటి అనేది ఒక మామూలుగా తెలుసుకున్నట్టయితే ఈ సంఘటనలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఈ అంశము స్థానికంగా ఉన్నటువంటి మిగిలిన మీ శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య వాళ్ళకి సంబంధించిన పెద్దలకు కానీ గుట్ట మీద ఉన్న అర్చకులకు కానీ వారి దృష్టికి వెళ్ళిందా ఈ విషయం? వెళ్ళి ఉంటుంది, వెళ్ళుంటుందని వాళ్ళు ఏమైనా స్పందించినట్టు మీకు సమాచారం ఉందా? ఉన్నది. కొంతమంది స్పందించి నాకు ఫోన్ చేస్తున్నారు, సమాఖ్యలోని సభ్యులు కొంతమంది ఫోన్ చేస్తున్నారు. దీని మీద మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న తర్వాతనే నేను సరే చెయ్యాలి అనే ఆలోచన నాకు కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి అందరి సమాఖ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది, మేము దాదాపు 180 మంది సభ్యులం ఉన్నాం ఇక్కడ సమాఖ్య సభ్యులుగా. దాదాపు 180 మందిలో దాదాపు ఒక 100 మంది వరకు నాకు ఉదయం నుంచి స్పందన ఫోన్, నిన్న సాయంత్రం నుంచే ఫోన్లు నాకు. చిన్న ఏంటంటే నేను నిన్న నేను కూడా వెళ్ళాలి అని అనుకున్న ప్రవచనానికి, మంచి పాండిత్యం కలిగిన వ్యక్తి వినాలి అనేది. కాకపోతే నిన్న మనకు అఖండ జ్యోతిని స్వాగతం పలికేటువంటి ఒక కార్యక్రమం సమాఖ్య తరఫున మేము స్వాగతం పలకాలి కాబట్టి ప్రతి సంవత్సరం 31 సంవత్సరాల నుంచి ఆ జ్యోతికి స్వాగతం పలుకుతున్నాం కాబట్టి ఆ కార్యక్రమంలో అదే సమయంలో అక్కడ ప్రవచనం ప్రారంభమైంది. అందుకని మేము పోలేకపోయినాం, చాలా మంది వెళ్ళలేకపోయినాం అక్కడికి. ఒక్కవేళ మేము వెళ్ళుంటే నేను వారినే డైరెక్ట్ అడిగేవాళ్ళం, కూడా ఖచ్చితంగా అడిగేవాళ్ళం. అక్కడ ఎంబడే మేము ఖండించేవాళ్ళం వెళ్ళి, అయ్యా ఇది కాదండి మీరు చెప్పేది తప్పు అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పేవాళ్ళం. అది లేకపోవడం అనేది కొద్దిగా. అంటే ఇంకొకటి రామాచార్యులు గారు, మీరు పదే పదే అంటున్నారు స్వామివారు ఇక్కడ కేవలం నరసింహస్వామి వారు మాత్రమే స్వయంభూ క్షేత్రం, స్వామివారు మాత్రమే స్వయంభూగా వెలిశారు, కానీ పరమేశ్వరుడు కాదు, శివాలయం కాదు అని మీరు అంటున్నారు. వారు ఇంకా వేరే ఏదైనా అర్థంలో, పండితుడు కవులు అంటే రకరకాల కోణాలు రకరకాల అర్థాలు ఉంటాయి, వారు వేరే ఇంకేదైనా అర్థంలో అని ఉండవచ్చు కదా? దాన్ని వివరిస్తే సామాన్యులకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు దాని వివరణ ఇవ్వాలి, వివరణ ఇస్తే సామాన్యులకు కూడా అర్థమవుతుంది. అంటే వారు ప్రవచనం చేస్తూ చేస్తూ చెప్పిన వాక్యంలో ఒకటి ఏమున్నదంటే, ఎక్కడైతే విష్ణువు ఉంటాడో అక్కడ పరమశివుడు కూడా ఖచ్చితంగా ఉంటాడు అంటే ఆ కోణంలో కూడా చూడొచ్చు కదా. అదే దానికి సిద్ధాంతాలు ఉండాలి కదా. ఇప్పుడు దానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా పురాణాలలో స్కాంద పురాణం తీసుకుంటే స్కాంద పురాణంలో నృసింహ వైభవం మొత్తం కూడా వర్ణించబడింది. యాదగిరి క్షేత్రం యొక్క మహత్యం మొత్తం కూడా స్కాంద పురాణంలో వర్ణించబడింది. ఇది ఎలా ఏర్పడింది, యాదఋషి అసలు ఎవరు, యాదఋషి ఎవరు, ఆయన ఇక్కడికి వచ్చి ఎందుకు తపస్సు చేసింది, అంతా కూడా స్కాంద పురాణంలో వివరించబడింది. మళ్ళీ అదే స్కాంద పురాణంలో మళ్ళీ ఇక్కడ పర్వతలింగ రామలింగేశ్వర స్వామి కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసిండ్రు విష్ణువుతో పాటుగా అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. ఒక వాక్యంలో కూడా ఎక్కడ మనకు ఎక్కడైనా కూడా శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడో ఖచ్చితంగా ఇక్కడ పరమశివుడు కూడా ఉంటాడు అనే ప్రస్తావన ఎక్కడన్నా ఉందా గ్రంథాల్లో? లేదు, అటువంటిది అది కూడా ఎక్కడ లేదు. నేను ఇన్నంత వరకు ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఉదాహరణ సింహాచలం తీసుకోండి, అక్కడ లేదు. ఉపాలయం శివాలయం ఎక్కడ లేదు. భద్రాచలం తీసుకోండి, అక్కడ శివాలయం లేదు. తిరుపతి తీసుకోండి, కింద కపిల తీర్థం ఉంది కానీ పైన శివాలయం ఎక్కడా లేదు. తిరుమల కొండ పైన కింద కపిల తీర్థం ఉంది, క్షేత్రాలలో ఎక్కడ కూడా శివాలయం లేదు. మరి ఇక్కడ అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు వారు రాగిరి పురోహితులు ఇక్కడ వచ్చి ఇక్కడ స్థానికంగా ఉండడము, వారు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ ఒక ఆయన ఆరాధ్య దేవుడు శివుడు కాబట్టి శివాలయం కూడా ఉంటే బాగుంటుందనే ఒక చిన్న ఆలోచనతోని చైర్మన్ గా ఉన్నారు కాబట్టి అన్ని రకాల హక్కులు వారికి ఉంటుండే. ఆ హక్కుతోని వారు అక్కడ చిన్నగా శివాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంతేగాని దాన్ని మేము ఖండించలేము. మేము దాన్ని వ్యతిరేకం ఎందుకు శివాలయం ఉంది అనేది మాత్రం నేను చెప్పడం లేదు. ఉండాలి, శివాలయం కూడా ఉండాలి. అక్కడ స్వామికి జరిగేటువంటి నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉండాలి. ఇంకా కైంకర్యాల యొక్క ఇంకా పెరుగుతూ ఉండాలి. నిత్య కైంకర్యాలు స్వామివారికి ఎలా జరుగుతున్నాయో ఆ స్వామివారికి కూడా అలాగే జరుగుతుండాలని మేము కోరుకుంటున్నాం, మనసారా కోరుకుంటున్నాం. మేము ప్రతి శివరాత్రికి మేము కూడా వెళ్తాము, స్వామివారిని దర్శనం చేసుకుంటాం, అక్కడ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. మాకు శివుడు అంటే వేరే అనేది ఏం కాదు. కాకపోతే అంటే అప్పుడప్పుడు మీ శ్రీ వైష్ణవులకు శైవులకు మీకు తరచుగా అభిప్రాయ భేదాలు వస్తున్నట్టున్నాయి. ఇటువంటి సంఘటనలు ఎవరినొకరు చిన్న వ్యాఖ్యలు ఏంటంటే అదే మాకు బాధ అనిపించేది. అదే ఇప్పుడు ఇటువంటి వాక్యాలు వాళ్ళు చేయడం వల్ల సనాతన ధర్మంలో మనమే పోటీదారులుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇంకో వారికి మనం ఒక సంధిస్తున్నాం.
మనకు మార్గాన్ని మనం చూడాలి, వీళ్ళు ఐకమత్యంగా లేరు అనేటువంటి విషయాన్ని మనము ఇతర మతాల వారికి చెప్తున్నట్టు అవుతుంది. మేము అదే కోరుకుంటాం, అందరం సమానమే, దయచేసి అందరినీ సమానంగా చూడండి, ఉన్న వాస్తవాలే చెప్పండి, ఏ వాస్తవం ఏం ఉందో దాన్ని మాత్రమే చెప్పండి. శివుణ్ణి గొప్పగా చేయాలనో విష్ణువుని గొప్పగా చేయాలనో ఇక్కడ శివుని తక్కువ చేసి మాట్లాడడం లేదా విష్ణువుని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం చెయ్యకండి. అంటే గరికపాటి వారు ప్రస్తావించిన అంశంలో ఒక దేవుని తక్కువ చేసినట్టుగా ఏమీ అనిపించడం లేదు కదా. వారు ఏమన్నారంటే ఇది ఎంత విష్ణు ఆరాధనా క్షేత్రమో అంతే పరమేశ్వరుడు కూడా స్వయంభూగా ఉద్భవించారు. వారు తక్కువ అంటే వారి మాటల్లో తక్కువ కాదు, సామాన్య ప్రజలంటే ఇప్పుడు ఇక్కడికి స్థానికంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే అదే ఇది పంచనారసింహ క్షేత్రం, ప్రతిరోజు క్షేత్ర మహత్యంలో కూడా మనకు అభిషేకం కాగానే క్షేత్ర మహత్యంలో మనకు అర్చకుల స్వాములు వినిపిస్తూనే ఉంటారు, అర్చక స్వాములు వినిపించే దాంట్లో కూడా స్థానికులు వింటూనే ఉంటారు. ఎక్కడా కూడా స్కాంద పురాణంలో ఇది పంచనారసింహ శైవ క్షేత్రంగా వర్ణించబడిందని ఎక్కడా చెప్పలేరు. చెప్పని దాన్ని వీరు చెప్పడం అనేది మాకు బాధాకరం. అంటే కొద్దిగా సామాన్య భక్తులు మిగిలిన వారు కూడా వేరే విధంగా అర్థం చేసుకుంటారు. కొంతమంది మమ్మల్ని ఇవాళ పొద్దున అడిగిర్రు, అంటే స్థానికంగా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నిన్న ప్రవచనం పోయిన వాళ్ళు అడిగారు. నిన్న మేము ప్రవచనం వింటూ ఉన్నటువంటి సందర్భంలో యాదగిరి క్షేత్రం గురించి నిత్యం మనం వింటాం. సుప్రభాతం ప్రారంభమైంది, అభిషేకం తదనంతరం కూడా ఇక్కడ స్వామివారు యాదగిరి పంచరు నారసింహుడు వేయించేసి ఉన్నారు, ఇది యాదగిరి పల్లె అని చెప్పి చెప్తారు కదన్న. మరి ఇవాళ ఏంటి నిన్న గరికపాటి గారు ప్రవచనంలో ఇది ఋషి ఆరాధన క్షేత్రం, అందులో స్వయంభుగా వెలిసిన క్షేత్రం అని చెప్పి ఇది ఎంతవరకైనా స్థానికులు కూడా కొంత అసహనం వ్యక్తం చేసారు. ఇప్పుడు మీరు ఇళ్ళకు ఒక క్వశ్చన్ అడిగినారు, ఏమడిగారు, శివుడు విష్ణువు ఒక విషయమే, ఇప్పుడు ఇది యాదగిరి క్షేత్రం పాంచరాత్రాగము, ఇప్పుడు మేము ఇక్కడ అర్చక స్వామి అంతా ఎక్కడ కాళేశ్వరము లేకపోతే వెమ్లవాడనో ఇది వైష్ణవ క్షేత్రం అంటే ఒప్పుకుంటారా? మీరు ఆలోచన చేయండి. ఏంటంటే ఇక్కడ స్వామివారు స్వయంభుగా పంచరూపాలు, ఋష్యశృంగుని కుమారుడైనటువంటి యాద మహర్షి తపస్సు చేత ఉగ్ర రూపంగా అహోబిలంలో హిరణ్యక అంటే ఒక చిన్న పసిబాలుడి గురించి, అంటే ఎవరి గురించి, ప్రహ్లాదుని గురించి ఉద్భవించినటువంటి ఘట్టం నారసింహ ఘట్టం. ఆ నారసింహ ఘట్టం ప్రారంభమైన తర్వాత ఉగ్ర రూపంతో ఉన్నటువంటి స్వామివారు శాంతించి తూర్పు దిక్కుకు మనకు యాదగిరి క్షేత్రం ఉంది. ఆనాడు ఋష్యశృంగుని కుమారుడు తపస్సు చేయడం వల్ల ఆ ఆగ్రహోపవేతానంతా కూడా తగ్గించుకొని స్వామివారు ఇక్కడ జ్వాల యోగ గండబేరుండ ఉగ్ర కళ్యాణ నృసింహుడిగా వేయించేసి ఉన్నారు. ఇది స్కాంద పురాణంలో ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ చరిత్రలో ఈ పర్వతవర్తిని సమేత రామలింగేశ్వరుడు కూడా వేయించేసి ఉన్నాడని ఎక్కడ కూడా లేదు చరిత్ర. ఒకవేళ ఉంటే మీకు తెలుసుకుంటే మాకు చూపించండి. అదేంటే ఇది ఇలాంటి ప్రవచనకర్త వారు ఎంత మంచి ప్రవచనికులు, ఇది కొంచెం మీరు అడిగినట్టు కూడా ఇలాంటి విషయాలలోనే కొంచెం అభిప్రాయ భేదం వస్తుంది. అందరం కూడా కలిసి ఉన్నాం, శివరాత్రి వస్తే మహాబ్రహ్మాండంగా మేము కూడా వెళ్ళి శివునికి అభిషేకం చేస్తాం. వారు కూడా ఏదైనా విశిష్ట బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు వస్తే స్వామివారి నుంచి వారు కూడా పూజించుకుంటారు. అట్లా నడుస్తుంది. ఈ మధ్యలో వచ్చి చరిత్ర తెలియకుండా అసలు గరికపాటి గారు వస్తున్నప్పుడు అర్చక స్వాములను కానివ్వండి, శివాలయంలో ఉన్నటువంటి అర్చకులు కానీ, లేకపోతే వీలు పడకపోతే ఎవరైతే ఇన్వైట్ చేసినటువంటి దేవస్థానం అధికారులు ఉన్నారో ఒకవేళ వాళ్ళు సంప్రదించకుండా మీరు ఏదైనా సంప్రదించే ప్రయత్నం చేయొచ్చు కదా వారిని. మేము నిన్న చూసినప్పుడు అక్కడ స్వాగతం పలికినాము. మేము సంప్రదించాలంటే వారు వస్తున్నటువంటి సమయంలో మాకు ఇక్కడ కొంత అఖండ జ్యోతిని రిసీవ్ చేసుకోవాలి. 31 ఏళ్ల నుంచి జరుగుతుంది. నేను అఖండ జ్యోతిని ఇంకా 31 సంవత్సరాల నుంచి తాతల నుంచి ఆ జ్యోతిని రిసీవ్ చేసుకుంటున్నాం. అందరం కూడా నిన్న రాత్రి 11 గంటల వరకు అక్కడ ఉండి రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు దొరకలేదు. మాకు పొద్దున అడిగిన తర్వాత మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వారి అధ్యక్షుల వారు కూడా చెప్పి జరిగింది, ఇది తెలుసుకోవాలి. కానీ మేము ఏమంటున్నామంటే గరికపాటి నరసింహారావు గారు మొదటిసారి రావచ్చు, వారి చరిత్రలు చదవచ్చు, ఎన్నో పుస్తకాలు భాగవతాది గ్రంథాలు ఎన్నో వారు చదివి ఉండొచ్చు, సహస్రావధాని వారు కాదంటలేమ్మా. వారు ఏంటంటే మొట్టమొదటి యాదగిరిగుట్ట దర్శనంకి వచ్చినప్పుడు ఈ చరిత్ర ఏంటంటే అర్చక స్వాములను కానివ్వండి, శివాలయం కానివ్వండి, అయ్యా ఇది స్వయంభువ నారసింహుడు ఎందుకు ఇక్కడ వేయించేసి ఉన్నాడు, ఈ క్షేత్రంలో శివలింగం ఏ విధంగా ఉంది అని చెప్పి ఒకసారి అడిగి మాట్లాడితే బాగుంటది. అంటే వారిని మేము కించపరచట్లా మేము వారికి ఏంటంటే రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, ఫైనల్ గా రామాచార్యులు గారు ఈ అంశం ఇంతటితో ముగిసిపోయేలా చేయడానికి దీనికి మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, ఒక్కసారి వారు ప్రవచనంలో చెప్పారు కాబట్టి ఆ మాటను వెనక్కి తీసుకోమనండి అంతే. ఆ మాటను కొద్దిగా వెనక్కి, అయ్యా ఇది స్వయంభూ కాదు, ప్రతిష్ఠించిన మూర్తి, శివాలయం ప్రతిష్టామూర్తి, ఇక్కడ ఇది స్వయంభూ నారసింహ క్షేత్రమే
స్వయంభూ నారసింహ క్షేత్రమే గాని శివాలయం కాదు. కాదు, శివాలయం ప్రతిష్టామూర్తి మాత్రమే, స్వయంభూ కాదు అని ఒక్క మాట వారి ప్రవచనంలో చెప్తే చాలు, అందరితో సమస్య అనేది సమసిపోతుంది. ఓకే, ఈ విషయాన్ని తీసుకున్నట్టయితే ఈ యాదగిరిగుట్ట స్వయంభూ పంచనారసింహ క్షేత్రమే కానీ ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభూగా వెలవలేదు అనేది ఇక్కడ శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య పెద్దలు చెప్తున్నటువంటి విషయం. ఈ విషయంలో గరికపాటి వారు మరి జాతీయ స్థాయిలో పెద్ద కవి పండితులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి వారు చెప్పే అంశం చాలా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారు మళ్ళీ ఒకసారి దీని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇది కొద్దిగా మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి శ్రీ వైష్ణవ సేవా సమాఖ్యకు చెందినటువంటి వారు కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ గరికపాటి నరసింహారావు గారు దీని మీద కొద్దిగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఈనాటి అంశం మీద ఉన్నటువంటి చర్చా కార్యక్రమం. Like and subscribe.